పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము కీర్తనలు 4వ సంకీర్తన 8వ వచనం. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. హల్లెలూయా. మన జీవిత ప్రయాణంలో ఒంటరిగా పోరాడే పరిస్థితులు, ఒంటరి అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఒంటరి అయిన పరిస్థితిలో మనకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరండి. మన క్షేమాన్ని, మన సంరక్షణని కోరుకోలేని వారి మధ్య మనము కొన్నిసార్లు పోరాటాన్ని చేసే పరిస్థితి కలిగి ఉంటుంటాం. అటువంటి ఒంటరి అనుభవం మనల్ని భయానికి, ఆందోళనకు అప్పగిస్తూ ఉంటుంది. అపవాది దేవుని పిల్లలను కలవరపరిచేవాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. ధైర్యాన్ని చెరిపేసే ఆలోచనలు వాడు మనకు అనుమతిస్తూ ఉంటాడు. ఆశలను కోల్పోయేట్టుగా, పరిస్థితులను కఠినంగా మన ఊహకు అందించేట్టుగా ఉంటాడు. ఒక బలమైన ఆత్మీయ పోరాటం మన జీవితంలో దేవుడే మనకు అనుమతిస్తూ ఉంటారు. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5వ వచనంలో సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు వెళుతున్నారు. వారు కొంత దూరం కలిసి ప్రయాణం చేస్తుండగా సంసోను తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న సంసోను ఎదుటకు కొదమ సింహము బొబ్బరించుచూ వస్తుంది. ఆ ఒంటరి సమయంలో సహాయమునకు అతని వెంట ఎవ్వరూ లేకపోయినా దేవుడు సంసోనును సంరక్షించారు. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు సంసోను దానిని చీల్చివేశాడు. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పకుండా దేవుని సహాయం ద్వారా సంరక్షించబడ్డాడు. కొంతకాలమైన తరువాత సంసోను అదే మార్గము గుండా ప్రయాణం చేస్తూ అతడు చీల్చివేసిన సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగాడట. ఆ సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనెను తీసుకొని తినుచు తన తల్లిదండ్రులకు కొంత తేనెనియగా వారును తినుచు మార్గంలో ముందుకు సాగిపోయారు. ఒంటరి పోరాటంలో కష్టం, నష్టం, శ్రమ, సమస్యలు ఎదురైనా ఆ కష్ట సమయంలోనే మనం దేవుని ఆత్మను కలిగి ఆ శ్రమను జయించగలుగుతాం. మధురమైన జీవితాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏ సింహమైతే సంసోనుని చంపి తినివేయాలి అని బొబ్బరించి అతనిని భయపెట్టిందో ఆ సింహపు కళేబరములో దాచబడిన తేనె చేత సంసోను ఆకలి తీర్చుకున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు మనలో ఉన్న దేవుని బలాన్ని ప్రత్యక్షపరచుటకే అనే విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి శ్రమనైనా వాక్యం చేత జయించగలిగితే ఆత్మీయ ధైర్యం మనం పొందుకోగలుగుతాం. సంసోను తన తల్లిదండ్రుల సహాయాన్ని పొందుకొని ఆ సింహంపై దాడి చేయలేదు. తన బలముతో సింహం పైన దాడి చేయలేదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన వాడే ఆ బలమైనటువంటి అక్రూరమైన జంతువును చీల్చివేశాడు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ఏ సమస్య అయితే మిమ్మల్ని భయపెడుతుందో, ఏ సమస్య అయితే మనల్ని కలవరపెడుతుందో, ఏ సమస్య అయితే మన ముందు నిలుచుని బొబ్బరిస్తుందో అటువంటి సమస్యను దేవునికి అప్పగించినట్లయితే, అనుదినము ప్రార్థనలో ఆ సమస్యను బట్టి మనం ప్రార్థించినట్లయితే ఆ సమస్యను జయించేటువంటి ఆత్మాభిషేకాన్ని, బలమైన ధైర్యాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని సమస్య పైన విజయాన్ని పొందేట్టుగా ఆయన ఆత్మచేత మనల్ని నడిపిస్తారు. ప్రతికూలతలో దేవుని వైపుకు తిరిగేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. సమస్యలు లోకాన్ని మనం చూసేవారంగా కాకుండా, వ్యక్తులను ఆశ్రయించే వారంగా కాకుండా
నెమ్మది కలిగి దేవుని యొక్క శాంతిని పొందుకునేట్టుగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుని సహాయముతో సంసోను ఏ రీతిగా విడిపించబడ్డారో అటువంటి అనుభవాన్ని ప్రతి ఆత్మీయ బిడ్డ కూడా కలిగి ఉండాలి. ఆ క్రూరమైనటువంటి జంతు కళేబరంలో మరి ఒక దినాన్న దేవుడు సంసోనుకు తేనెని సిద్ధపరిచారు. ఇప్పుడు పడుతున్న శ్రమలైనా, నిందలైనా, హేళనలైనా, ఇబ్బందులైనా రేపటి దినాన్న మనకి మధురమైనటువంటి సాక్ష్యాలుగా దేవుడు మార్చగలడు. అటువంటి స్థిరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనము కలిగి ఈ వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.